ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓటీటీ రైట్స్ కొనడం లేదు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోతే సినిమా రిలీజ్ కాదు. ఈ మధ్య కాలంలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ డీల్ పూర్తి కావాలంటే ఏం చేయాలి? డిజిటల్ సంస్థల దృష్టి తమ సినిమాలపై పడాలంటే నిర్మాతలు ఏం చేయాలి? దానికి ఒక చిట్కా ఉంది. అదేంటో చూద్దాం. పెద్ది సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. సినిమా 2026 మార్చి 27న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్కు ఇంకా 9 నెలలు ఉండగానే ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ తీసుకుంది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి 105 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. క్రికెట్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న పెద్ది ఓటీటీలో సెంచరీ దాటింది. ఓటీటీ సంస్థలు ముందుకు రావాలంటే గ్లిమ్స్, టీజర్, సాంగ్ ఏదో ఒకటి బాగుందన్న హైప్ క్రియేట్ అయితే డిజిటల్ హక్కులు ఈజీగా అమ్ముడవుతాయి. బాలయ్య సినిమాలకు ఓటీటీ రైట్స్ 40-50 కోట్ల కంటే ఎక్కువ ఉండకపోయినా అఖండ 2 టీజర్ రిలీజ్ తర్వాత ఓటీటీ 80 కోట్ల ఆఫర్ చేసిందట. సినిమా ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచి రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్స్లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని అర్థం. సినిమాల రిలీజ్ డేట్స్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల చేతుల్లోంచి వెళ్లిపోయింది. సినిమా పూర్తయినా ఎప్పుడు విడుదల చేయాలో ఓటీటీ నిర్వాహకులు చెప్పాల్సిందే. వాళ్లు చెప్పిన డేట్కు రిలీజ్ చేయకపోతే దబిడి దిబిడే, ఎందుకొచ్చిన గొడవ అంటూ ఓటీటీలు నిర్ణయించిన తేదీకే వస్తున్నాయి. చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర వైపు ఓటీటీ కన్ను పడ్డం లేదు. టీజర్లోని VFX ట్రోలింగ్ కావడంతో రీరైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెస్ పై నెగిటివ్ పడ్డంతో ఓటీటీలో ఆసక్తి చూపడం లేదని తెలిసింది. VFX వర్క్ పూర్తయినా 2026 సమ్మర్కు వస్తోందని చెబుతున్నా ఓటీటీ సెటిల్మెంట్ జరిగితే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేరు.